వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ వ్లాగ్స్. నేనైతే ఈరోజు అయితే ట్రావెలింగ్ స్టార్ట్ అయిపోయింది. బాసరాకి వెళ్తున్నా, నా బొమ్మది వస్తుంది. అయ్యప్రా గాయ్స్, ట్రైన్ అయితే డిలే అయిపోయింది. ఇప్పుడైతే వెళ్తున్నాం, చూడాలి ఇంకెంత టైం పడుతుంది. ఓకే, రైల్వే స్టేషన్కి వెళ్ళినాక మళ్ళీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసిన. నేను రోనాడు, మా ట్రైన్ అయితే డిలే అయింది. ఇంకా నేను నించున్నాం అంతే. ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు? ఏం లేమచ్చా, ట్రైన్ ఎప్పుడు వస్తుంది అదే అడుగుదాం అనుకుంటున్నా గైస్ని. మొత్తానికి 7 o'clock రావాల్సిన ట్రైన్ 9 o'clockకి డిలే అయింది. ఇక వెయిట్ చేస్తున్నాం రైల్వే స్టేషన్కి వచ్చి టైం పాస్ చేస్తున్నాం. ఇంట్లో బోర్ కొడుతున్నాం. ట్రైన్ అయితే 2 hours డిలే అయినాక వచ్చింది. ఫైనల్ ట్రైన్ అయితే ఎక్కినాం, స్టార్ట్ అయిపోయింది కూడా జర్నీ. ఆల్మోస్ట్ క్రాస్ చేసేసినాం అన్ని జంక్షన్స్. లాస్ట్కి మాకు అట్లీస్ట్ 2 seats అయితే దొరికినాయి. దాంట్లో రోనాకి విండో సీట్ దొరికింది. వాడు అక్కడ కూర్చొని చిల్ అవుతుంది, నేచర్ చూసుకుంటుంది. తర్వాత కొంతసేపటికి ఇంటికి అన్నం తెచ్చుకున్న పెరుగన్నం అయితే తిన్నాం. ఆకలి అవుతుందని మా మమ్మీ వేసి పంపించినట్టే. ట్రైన్ దిగి ఇక్కడికి అయితే వచ్చేసినాం, గోదావరి దగ్గరికి. ఇప్పుడు రోనాడ్ బోటింగ్ పోదామన్నాడు, సో వెళ్తున్నాం. లాస్ట్ ఇయర్ వచ్చినండే ఇడికి సేమ్ ప్లేస్. అప్పుడు నీళ్ళు తక్కువ ఉండే, ఇప్పుడు నీళ్ళు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. వెళ్తున్నాం ఇక కొంతమంది అలా దారా వెళ్తున్నాం. బోటింగ్ అయితే చూసుకున్నాం, పోతున్నాం ఇద్దరమే. చూడాలి బీచ్ మే ఇట్లా నుంచి మాది 2 బోట్ల మధ్యలో ఉంది మా బోటు. రోనాడు వేస్తుండే తండాలు కల్పనకి. ఓ మెల్లా బాబు, అరే ఇది ఉత్తి ఉందిరా తర్మొక్కలు. అంతే బోట్లకైతే వచ్చేసినాం. రాగానే సీదా బోట్లకే వచ్చినాం. అవసరం లేదు రాబే, రాగానే సీదా బోట్లకే వచ్చేసినాం. చాలా ఎక్సైట్మెంట్ ఉన్నాడు. నేనే నడిపిస్తా అంటుండు. డ్రైవర్ కంటే ముందు వచ్చి డ్రైవర్ అన్న వచ్చిండు. వాట్ యూ వాంట్? అయిపోయి మచ్చా, నా బండి స్టార్ట్ అయిపోయి మొత్తానికి. చూడండి ఇప్పుడు ఇట్లా వచ్చేసి మా బండి మొత్తం గిర్రని వస్తుంది. మా డ్రైవర్ అయితే స్టార్ట్ చేసి మెల్లగా. ఇద్దరు కిడ్స్ కూడా జాయిన్ అయిపోయారు ఇక్కడ. అనుకోండి పోతున్నాం ర్యాండమ్గా. కోతి పనులు వేసాడు, నీళ్ళలో చేడుతుండు, నా మీద వస్తుంది. చల్లగా ఉన్నాయి రా నీళ్ళు. ఇట్లున్నాయి మా నీళ్ళు. స్నానం చేద్దామా మధ్యలో? స్విమ్మింగ్ వస్తుందా? స్విమ్మింగ్ రాదు. ఇది వేసుకుందామా? వద్దు నాయనా. మరి వేసుకోకరా అది. గైస్ ఇప్పుడైతే నేను ఈ సూట్ వేసుకొని స్విమ్మింగ్ పోవాలనుకుంటున్నా, కానీ నాకు స్విమ్మింగ్ అంటాడు. వినడే ఏదో క్రేజీ వెళ్ళిపోతున్నాం మేము అంతే. వచ్చినాం ఆడొక బోట్ అయింది, మాకంటే ముందు ఇంకొక బోట్ అయింది. ఆ బోట్ నుంచి వేసేస్తాం ఇప్పుడు. గాయ మొత్తం మా బండి మధ్యలో అయిపోయింది. గాయ చూడండి, ఇప్పుడు పెట్రోల్ తెప్పించిన. ఇప్పుడు పెట్రోల్ అయిపోయింది, బండి అయిపోయింది. మా బండికి కొంచెం ఏమంటారు దానికి, పెట్రోల్ అయిపోయింది. అదేరా, నాకు ఇప్పుడు ఫీవర్ వస్తే నేను తింటా మెడిసిన్ తెలుగు మందు కావాలి ఇప్పుడు మా బండికి. ఇప్పుడు అది మందు వస్తుంది అలా. చూడు అన్న కొంచెం కింద వేసి ఒక క్యూట్ గర్ల్. ఇద్దరు देखो चलो तीनों. బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ డీజిల్ స్టార్ట్ చేసేసి అయితే చిల్ అవుతున్నాం. ఇద్దరమే వచ్చాం, అనుకోకుండా వచ్చేసాం. టైం పాస్ అవుతలేదని చిల్ అవుతుంది. వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం అంతే. చేపలు పడదామా? అరే మచ్చా చేపలు పడదామా? మళ్ళీ చేపలు పడతా అంటున్నాడు.
దీంతో పట్టాలా మచ్చా అది పాసిబుల్ అది ఇంటికి తీసుకోవడానికి. కమాన్ అర్జున వీడికి వచ్చి మహేష్ భట్ అంటే అరే అలా పడుతున్నాయి అరా వాటర్ అవి మంచిగా వాటర్ నిండా వాటర్ ఫ్రెష్ ఉన్నాయి వాటర్. అయితే ఇక్కడ గ్రీనర్ బాడీలోకి వచ్చినాక తెలిసే వాటర్ ఎట్లుంటుంది. గోదావరి వాటర్ తీరా చూపి గైస్. ఇప్పుడు లక్కీ గాడు తాగుతూ ఉంటాం. నేను తాగు ఫ్రెండ్స్. క్లీన్ అండ్ క్లియర్ వాటర్, ప్యూర్ వాటర్. ఇట్లానే బోటింగ్ చేసుకుంటా గోదావరి రివర్ వ్యూ పాయింట్ చూసుకుంటా. ఆ తర్వాత కొంతసేపటికి మేమైతే తర్వాత గోదావరి రివర్లో ఫేస్ వాష్ ఇంకా హ్యాండ్ వాష్ చేసుకున్నాం అని అయితే రివర్ కాడికి అయితే వచ్చినాం. అక్కడైతే బీర్ కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే ఒక్కడైతే కొట్టుకొని వెళ్ళిపోయినుండే ఈత రాకుంటే. గాయస్ ఇప్పుడైతే నేను మొత్తం ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చిన. ఇక్కడ మొత్తం రష్ చూస్తే మీరు గురాన్ అయిపోతారు, ఎందుకంటే మొత్తం అందరూ స్నానాలు చేస్తారు ఇక్కడ. ఎందుకంటే ఈ నీళ్ళలో స్నానం చేయడం వల్ల చాలా, నాకు ఎంత తెలుగు రాదు, అద్భుతాలు జరుగుతాయంట. మా మచ్చాడు ఇప్పుడే వెళ్ళి చూడను ఎట్లా భయపడుతున్నాడు మొత్తం. ఇప్పుడు మేము ఇక్కడ స్నానం చేద్దామంటే మా బట్టలే లేవు, కానీ మా మచ్చాడు మొత్తం స్నానం చేస్తున్నాం. లక్కీ చూసిరా గాయస్, మొత్తం వాడు ఇప్పుడు ముఖం చేతులు కడుక్కోడానికి పోయిండు. కానీ మాకు చాలా ఆవేశం ఉంది ఇక్కడ ఇప్పుడు స్నానం చేయాలని, కానీ బట్టలు లేవు, టవల్ లేదు, ఏమీ లేవు. ఇప్పుడు ఏం చేయలేము మేము. ప్రకృతి ప్రకారం మేము ఇట్లనే ఇప్పుడు ఇదే బట్టల్లో మళ్ళీ టెంపుల్ పోవాలి మేము. టెంపుల్ అయితే 2 o'clock ఓపెన్, కానీ ఇప్పుడైతే టైం ఏమవుతుందంటే జస్ట్ 150 నియర్ అరౌండ్ 150 అయిపోతుంది. కానీ ఇక్కడ చాలా ఎండ ఉంది, నీళ్ళు కూడా ఎక్కువ ఉంది, ఎండ కూడా ఎక్కువ ఉంది మొత్తం. ఇప్పుడు దాకా ఏమైందంటే ఒక స్టంట్ అయిపోయింది ఇక్కడ. ఏమైందంటే ఒక పోరోడు ఇంకో పోరోడు తర తీసుకొని నీళ్ళలో స్నానం చేయడానికి పోయిండు. ఆడ బోట్ కనిపిస్తుందా, ఆడ బోట్ ఎండింగ్ ఆడ పోయి మునిగిపోతున్నాడు. మంచిగా బోట్ అంకుల్ ఉండే, బోట్ అంకుల్ మొత్తం కాపాడిచ్చినట్టున్నా. నేను చూడాలి, ఎప్పుడు సేఫ్టీలు చూసి పోవాలి, అంతే కదా గైస్. బాయ్ మళ్ళీ. అరే మచ్చా నిజం చెప్పాలంటే ఆంటీకి స్విమ్మింగ్ వస్తుందా, నాకే ఇట్లా బతి మాడుకుంటారా నేను. ఆంటీ కూడా ఎంత లాంగ్ అయిందో, రాదు మాకు స్విమ్మింగ్. అరే మొత్తం ఏమైంది మచ్చా, ఈక్వాలిటీ అన్నారా. మొత్తం లేడీస్ అన్నిట్లో ఫస్ట్ అయితే మనం ఇంకా అయిపోతున్నాం. అరే మనకి సెల్ఫ్ మోటివేషన్ కావాలరా ఇప్పుడు. ఆంటీ స్విమ్మింగ్ ఎట్లా ఓడుతుందో ఇక్కడ సైడ్ వస్తుంది అంత స్విమ్మింగ్. ఆంటీ మధ్యలో పోతుర్రా. మేమైతే ఇప్పుడు టెంపుల్ మా సార్ అయితే అంటాడు ఒక కటోరీలా పానీ డుక్కే మరో అంటారు. ఈడైతే ఇంతగానో ఎన్నో పూజ చేయించుకోవాలనేది అని ఉంటే ఇంటికాడికి తెచ్చుకోండి, ఈడైతే కొనుక్కోండి. మచ్చా ఒక్క పెన్ను 20 రూపాయలు అంటారా. మన ఇంటి దగ్గర 10 రూపాయలు అమ్మే పెన్ను ఈడ డైరెక్ట్ 20 రూపీస్ అంట. డైరెక్ట్ 100 రూపీస్ 100% GST కట్టేసి. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడైతే వెళ్ళేసి వచ్చినాం, టెంపుల్ కూడా వెళ్ళినాం, దర్శనం చేసాం, అన్నీ అయిపోయినాయి, అన్ని ప్రసాదాలు అన్నీ తీసుకున్నాం. ఇప్పుడైతే తినడానికి మీల్స్కి వచ్చినాం. ఏ థింగులు చూసినా చాలా కాస్ట్లీ ఉన్నాయి. ప్రైజులు చూసుకోండి గాయ్స్. అరే చూసిరా అండి, చూసుకొని అరే మీల్స్ అన్నిట్లకి మొత్తం చాలా కాస్ట్లీ చెప్పేసేస్తారు. వైష్ణవి హోటల్ అండ్ ఆవిడ. ట్రైన్ అయితే 6 o'clock ట్రైన్ ఎక్కుదాం అనుకుంటున్నాం, చూసి వెళ్తాం, తినేసి సేపు టైంపాస్ చేసి వెళ్తాం. చలో బాయ్. మీల్స్ వచ్చేసింది, తింటున్నాం, తిని వెళ్ళడమే ఇక. మేము కూడా జస్ట్ చిల్ అయి తిని మెల్లగా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆడైతే స్టార్ట్ చేసేసింది అప్పుడే. 100 రూపీస్కి ఇంత ఉంది. ఎక్స్ట్రా రైస్ అడిగితే ఎక్స్ట్రా 50 రూపీస్ అంట, చూసుకోవాలి. ఇదైతే కర్రీ అన్లిమిటెడ్ అంతే, రైస్ ఇదే ట్విస్ట్. చలో గాయ్ ఫ్రెండ్స్, మీల్స్ అవన్నీ తినేసినాం, సీదా రైల్వే స్టేషన్కి వచ్చేసినాం. ప్లాట్ఫామ్ నంబర్ 1లో ఉన్నాం, బాసరా. ట్రైన్ కోసం వెయిట్ చేసినాం రిటర్న్ అనేది. మా రోనాడు ఈడు కూడా బిజీ ఉన్నాడు ఫోన్లో, చాట్ చేసి కూడా బిజీ ఉన్నాడు ఆడు. మేము ఒక్కడినే ఒంటరిగా అయిపోయినాం. వస్తున్నాము అంతే. ట్రైన్ కోసం వెయిటింగ్, నైట్ జర్నీ చేయాలి ట్రైన్.
రైల్వే స్టేషన్లో మొత్తం రోనాని వింత చూస్తారు. ఒక రష్యన్ తిరిగి అనిపిస్తున్నాడు, తెల్ల ఉన్నాడు వాడు, అందరు రష్యన్ రష్యన్ అనుకుంటారు కళ్ళని చూసి. ఇప్పుడు కానీ వింత చూసుకుంటూ పోతుంది ఒక పిల్ల కూడా. ఇడు మనోడైనా కాదని అనుకుంటా, వాడు ఎట్లా నవ్వుతున్నాడు. Hey guys, hello. I can't see this. అందరూ అని రష్యన్ అనుకుంటారు, అమెరికా అనుకుంటారు. వింత చూస్తారు అన్ని పొట్టు పెట్టుకొని చూస్తుంటే. గాయస్ ఇప్పుడైతే ట్రైన్ వచ్చింది గాయస్. మొత్తం 5 minutes లేట్ వచ్చింది, కానీ మేమేం చెప్పలే. ఇప్పుడు ఏమైందంటే షార్ట్ మాతోని లాస్ట్ టైం మేము మందరాచలం పోయినప్పుడు మా టికెట్లో వెయిటింగ్ లిస్ట్లో పడినట్టు ఇప్పుడు ఏమైందంటే మొత్తం జనరల్ సీట్లే వెళ్ళిపోయినాయి గాయస్. ఇప్పుడు ఇక్కడ కూర్చోాల్సింది వస్తుంది. మా మచ్చాడు చూడండి ఇప్పుడు కింద కూర్చుండో, ఇప్పుడు నించొని చూస్తుంది బయటికి. అరే మచ్చాది పట్టుకో వీడియో. లాస్ట్ వరకు అయితే మాకు 2 seats అయితే దొరికినాయి. అప్పటికే వీడు టైర్డ్ అయిపోయి వండుకుండు. తర్వాత వ్లాగ్స్ అయితే తీయలే, ఎందుకంటే కొంచెం బిజీ ఉండే మేము.